10 రోజుల విరామం తర్వాత ఐపీఎల్ చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. బెంగళూరులో వర్షం మరింత ఎక్కువై దాదాపు 2 గంటల పాటు చిన్నస్వామి స్టేడియంలో కుండపోత వర్షం కురిసింది. దాంతో ఆర్సీబీ కోల్కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దుగా ప్రకటిస్తూ ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు వేచి చూసిన ఎంపైర్లు ఎంతకు వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు తుది నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ ని రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరొక పాయింట్ ని కేటాయించారు. దీంతో 17 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ రద్దు కారణంగా కేకేఆర్ జట్టు ఈ సీజన్ లో ఎలిమినేటర్ అయిన 4వ జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 18వ సీజన్ లో బ్రేక్ తర్వాత తొలి మ్యాచ్ కోసం ఆర్సీబీ ఫ్యాన్స్ భారీగా చిన్నస్వామికి చేరుకున్నారు. టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీకి గౌరవార్థం 18వ నెంబర్ తో తెలుపు జెర్సీలు ధరించారు చాలా మంది. అయితే తీరా టాస్క్ ముందే వాన మొదలైంది. దాంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆర్సీబీ కోల్కతా ఆటగాళ్లు అలాగే అభిమానులు చినుకులు ఎప్పుడు తగ్గుతాయా అని ఆకాశం వైపు చూసి అలిసిపోయి చివరికి మ్యాచ్ రద్దుతో ఉసూరు వంటి ఇంటిదారి పట్టారు. మొత్తానికి ఈ రిమైనింగ్ మ్యాచ్ లో తొలి మ్యాచే అభిమానులకు వర్షం తీవ్ర నిరాశ గురి చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ ని కలుపుకొని 17 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇదే వర్షం కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. దీంతో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత కేకేఆర్ జట్టు ఎలిమినేట్ అయింది.